అవని స్టోరీస్. అనసూయ గుట్టు తెలిసి అరవింద్ కోపంగా అరుస్తాడు. ఇక బయటకు వెళ్లి అనసూయ బాగోతం మొత్తం చెప్పాలనుకుంటాడు. అంతలోనే అనసూయ ఆవేశంతో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అరవింద్ని చూసి, అయ్యో యావండి, ఏమైందండి? అయ్యో నేను కావాలని చేయలేదండి, ఏదో ఆవేశంలో అట్ట జరిగిపోయింది, నన్ను క్షమించండి, నాతో మాట్లాడండి. యావండి, మీరు అటు మాట్లాడపోతే ఎట్టాగండి, నేనేం తప్పు చేయలేదు అంటూ భయపడిపోతుంది అనసూయ. ఇక తను చేసిన పని ఎవరైనా చూశారేమోనని అటు ఇటు గమనిస్తుంది. వెంటనే ఇంటి బయట పాకలో ఉన్న తన కోడలు అవనిని, కొడుకు సురేష్ని దొంగచాటుగా చూస్తుంది. నేనెళ్ళి తినటానికి ఏదైనా తీసుకొస్తానవని, నువ్వేం కంగారు పడకు, నేనొచ్చేలోపు జాగ్రత్తగా ఉండు. ఏమండి, త్వరగా వచ్చేయండి, ఒంటరిగా నేను ఉండలేకపోతున్నాను, నా వల్ల అవడం లేదు, బాధని భరించలేకపోతున్నాను అంటూ అవని అనటంతో త్వరగా వచ్చేస్తాను అని చెప్పి సురేష్ బయటకు వెళ్తాడు. దూరం నుంచి వారిని గమనిస్తున్న అనసూయకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది. సురేష్ వెళ్లిపోయిన తర్వాత వెంటనే పరుగున అవని దగ్గరికి వస్తుంది. అనసూయను చూసి అవని కంగారు పడుతుంది. అమ్మ అవనే, నువ్వే కాపాడాలమ్మా, ఎంటనే రా అమ్మా, అవతలు మీ మావయ్య. ఏమైంది అత్తయ్య? మావికి ఏమైంది? తొందరగా రా అమ్మా, నువ్వొచ్చి చూడు, ఆయనకి ఏమైందో తెలియట్లేదు అని అనసూయ చెప్పటంతో అవని వెంటనే తన మామగారు అరవింద్ దగ్గరికి వెళ్తుంది. అనసూయ మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. ఇక అవని వెళ్లి చూడగానే తలపై గాయంతో కనిపిస్తాడు అరవింద్. అరవింద్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అవని. మావయ్య ఏమైంది మీకు? అసలు ఈ గాయం ఏంటి మావయ్య? ఎందుకు ఇలా ఉన్నారు? ఒకసారి మాట్లాడండి మావయ్య, మాట్లాడండి. అత్తయ్య, మావయ్యకి ఏమైంది? త్వరగా ఇలా రండి అత్తయ్య. అవని అలా గదిలో అరవింద్ దగ్గర అరుస్తూ ఉంటే గుమ్మం దగ్గరే ఉంటుంది అనసూయ. ఇంతలో సురేష్ రావటాన్ని గమనిస్తుంది అనసూయ. వామ్మో, నా మొగుడిని చంపేస్తుంది, అందరు రండి, కాపాడండి. ఒరే బాబు, త్వరగా రారా, నీ భార్య ఏం చేస్తుందో చూడరా. ఏమైందమ్మా, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? నీ భార్య మీ నాన్నని చంపేస్తుందిరా, తొందరగా కాపాడరా, ఆయన చంపేస్తున్నానని భయంగా ఉంది నాకు. అవని అలా చేయటం ఏంటమ్మా అంటూ సురేష్ పరుగున అక్కడికి వెళ్లి చూస్తే అరవింద్ని పట్టుకుని ఉంటుంది అవని. అరవింద్ తలకైన గాయాన్ని చూస్తాడు సురేష్. ఏంటిదవని, ఏం జరిగింది? నాన్నని ఎందుకు కొట్టావు? అయ్యో నేనేం చేయలేదు. ఆపవే నిన్న అంగనాజాశాలు. నా భార్యని ఎందుకమ్మ బాధ పెడుతున్నావని ఆయన నిన్ను ప్రాధేయపడితే ఆయన మాటలేనకుండా నువ్విట దారుణంగా ప్రవర్తిస్తావా? ఆయన్ని సంపాలని చూస్తావా? నా మొగుడికి ఏమన్నా కావాలి, నేను చూస్తూ ఊరుకోను. ఇప్పుడే పోలీసులు చెప్తాను, నిన్ను జైలుకి పంపిస్తాను. ఆగమ్మా, ఇప్పుడు మనం వెళ్లాల్సింది పోలీసుల దగ్గరికి కాదు, ఆస్పత్రికి. నాన్నని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అలా సురేష్ తన తండ్రిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అవని తన మావయ్యని చూసి ఏడుస్తూ ఉంటుంది. అనసూయ మాత్రం చుక్క కన్నీరు కూడా కార్చకుండా తన కోడల్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వస్తాడు. ఆయన తలకి బలమైన దెబ్బ తగిలిందమ్మా, ఇక ఆయన బతికి ఉన్నా చనిపోయినట్లే లెక్క. ఏంటి మీరు చెప్పేది? మీ నాన్నగారు కోమాలోకి వెళ్లారు, ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలీదు. మేం కూడా ఏమీ చెప్పలేకపోతున్నాం. ఇక ఆయన మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు తండ్రి. ఎప్పుడూ సరదాగా మాట్లాడే నా భర్తని ఈ గది పట్టిస్తావా? దీనంతటికి కారణం ఇదే. దీన్ని పోలీసులకు పట్టించాల్సిందే. చూడండమ్మా, ఇది ఆస్పత్రి, ఇక్కడ అరవకూడదు. ఏదైనా ఉంటే మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏదైనా ఆపరేషన్ చేస్తే ఆయన మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్? లేదండి, కోమాలోకి వెళ్ళిన వారు దాని నుంచి బయటపడడానికి చాలా ఏళ్లు పడుతుంది. అది మేం కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఇక ఇప్పుడు మీ నాన్నని ఇంటికి తీసుకుని వెళ్ళండి, కొన్ని మందులు రాసిస్తాను, వాటిని రోజు వాడండి. డాక్టర్ అలా చెప్పటంతో అనసూయ, సురేష్, అవనిలు అరవింద్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇక అనసూయ తన కోడలు అవనిని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది. నా మొగుడినేం చేసావే నువ్వు? ఆయనకి గతికి పట్టించావు కదే. అబద్ధాలు చెప్పకండి అత్తయ్య, మీరు చెప్తేనే కదా నేను ఇంట్లోకి వెళ్ళాను. నా దగ్గరికి ఏడుస్తూ వచ్చి మావయ్య గురించి చెప్పారు. ఆయన ఆపదలో ఉన్నారని తెలిసి వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే ఆయన గాయంతో ఉన్నారు. నేనేం చేయలేదు. నాకెందుకో మీపైన అనుమానంగా ఉంది. వామో చూస్తుంటే ఇది అన్నీ నాపైన తోసేలా ఉంది. ఓరే, అట చూస్తా ఉంటావా? నువ్వేం మాట్లాడవా? భార్యకి వత్తాసి పలకడం తప్ప ఇంకేం చేయవా నువ్వు? అలా అనసూయ మాట్లాడుతుంటే సురేష్కి తలపోటొస్తుంది. ఇక అంతలోనే పక్కింటి పద్మ అక్కడికి ఒక పోలీసుని తీసుకొస్తుంది. పోలీసు అవనిని చూసి,
సొంత మామని కొట్టి ఆయన కోమాలోకి వెళ్ళటానికి కారణమైన నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి నడువు ముందు. అది కాదండి, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా అక్కడే చెప్పాలి. ఇక్కడేం చెప్పినా నేను వినిపించుకోను. పదవమ్మా పద. చేసిందంతా చేసేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావు. పోలీసుల దగ్గర నాటకాలు ఆడకూడదు. ఏమండి, మీరన్నా చెప్పండి. ఇప్పుడు నేనేమీ మాట్లాడలేనవని. నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా. అయినా నా మాట వినకుండా ఇలా ఎందుకు వెళ్ళావు? నాన్న కూడా నీ వైపే మాట్లాడేవారు. మరి ఆయన్ని అలా చేయటానికి నీకు మనసులా వచ్చిందవని. ఏవండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేనే పాపం ఎరుగునండి. మీరైనా నా మాట వినండి. అంటే నువ్వు ఏ తప్పు చేసినా నీకు అనుకూలంగానే మాట్లాడాలా? నీ మాయ మాటలతో నా కొడుకుని నీ వైపు తిప్పుకున్నా నిజం అందరికీ తెలుస్తుంది. తీసుకెళ్ళండి దీన్ని. నా మొగుడికి గది పట్టించిన దీనికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అలా అనసూయ అనగానే సురేష్ కూడా మౌనంగా ఉండిపోతాడు. పోలీస్ అవనిని తనతో పాటు తీసుకువెళ్తాడు. జైలు గోడల మధ్య అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు? కట్టుకున్న భర్త కూడా నమ్మలేడు. ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనం? నన్ను చంపేయచ్చు కదా, నా ప్రాణాలు తీసేయచ్చు కదా. జైలు లోపల అవని అలా ఏడుస్తూ బాధపడుతుంటే అక్కడికి సురేష్ వస్తాడు. అక్కడున్న పోలీసుని పక్కకి పిలిచి చేతిలో కాస్త డబ్బులు పెడతాడు సురేష్. ఆ డబ్బులు తీసుకున్న పోలీస్ అధికారి అవనిని వదిలేస్తాడు. అవని, సురేష్ ఓ గుడి దగ్గరకు చేరుకుంటారు. మీరు కూడా నన్ను నమ్మడం లేదు కదండి. నేను చచ్చిపోయినా బావుండు. పిచ్చిదానా, జీవితం మనకి ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్పుతూ ఉంటుంది. దానికి అలా బాధపడితే ఎలా? మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ ఏదైనా అనుకొని అది జరగకపోతే అప్పుడు క్రూరంగా మారిపోతుంది. పైగా ఆ పక్కింటి పద్మ కూడా ఉంది. అమ్మను రెచ్చగొట్టి ఏవేవో చేయిస్తూ ఉంటుంది. అత్తయ్య ఇలా చేస్తుంటే మనం ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతామండి? నేను అత్తయ్యకి ఇష్టం లేదా? చూడవని, ఆడదానికి ఆడదే శత్రువు. నువ్వు అమాయకురాలివి, అమ్మ కూడా అంతే. కానీ ఆవిడ ఎవరి మాటలు విని ఇలా చేస్తుందో అర్థం కావటం లేదు. కొన్నాళ్ల పాటు మనం ఇంటికి వెళ్లకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం. అలా బ్రతకాల్సిన కర్మ మనకేంటండి? మనం మన ఊర్లోనే ఉందాం, ఆ పశువుల పాకలోనే ఉందాం. అక్కడికి వెళ్తే మళ్ళీ అమ్మకు నీకు గొడవ మొదలవుతూనే ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. అటు నువ్వు ఏడ్చినా మా అమ్మ ఏడ్చినా తట్టుకోలేకపోతున్నాను. ఎవరి వైపు మాట్లాడాలి, ఎవరిని వెనకేసుకు రావాలో తేల్చుకోలేక తలడిల్లిపోతున్నాను. మీరలా బాధపడకండి. తల్లి కొడుకులను విడదీసే పాపము నాకొద్దు. మనం ఆ పశువుల పాకలోనే బ్రతుకుదాం. నాకు తెలిసి అత్తయ్య నన్ను కోడలుగా కాకుండా ఒక బానిసలాగా చూడాలి అనుకుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి అత్తయ్య కాళ్ళపై పడతాను. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి, చూద్దాం. అలా అవని, సురేష్ అనుకుని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అనసూయ తన భర్త మంచాన ఉండటాన్ని చూస్తూ కాస్త కూడా బాధ లేకుండా పళ్ళు ఫలాలు తింటూ ఉంటుంది. ఇక అవనిని చూడగానే, ఇద్దరిద్దరు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావేంట్రా నువ్వు? అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నేను చేసింది తప్పే. మావిని అలా చేసి ఉండకూడదు. తప్పయింది. ఇంకెప్పుడు మీ మాట చవదాటను అత్తయ్య. మీరేం చెప్తే అది చేస్తాను. నన్ను క్షమించి వదిలేండి అత్తయ్య. అవని అలా అంటుంటే అనసూయ లోపల చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కాళ్ళు పట్టుకున్న తన కోడల్ని చూసి, చూడమ్మా, నువ్వెన్ని చేసినా భరిస్తానంటే అదంతా నా కొడుకు కోసమే. ఆయన బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను పోలీస్ స్టేషన్కి పంపించావు. ఇప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్ళొచ్చావు. ఆయన్ని మంచానికి పరిమితం చేసావు. ఇక మన కుటుంబంలో అన్ని కలహాలు వచ్చాయి. నా మాట విని జాగ్రత్తగా నడుచుకుని ఉండుంటే నీకు ఈ గతి పట్టేది కాదుగా. కొత్త కోడలో కదా, ఆ మాత్రం ఆవేశం, తొందరపాటు, అత్తపై పెత్తనం చెలాయించాలని స్వభావం ఉంటుంది. ఇకనైనా ఇవన్నీ తగ్గించుకో. అమ్మా, పాపం కదా, తన తప్పులు ఒప్పుకొని ఇలా బాధపడుతుంటే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతూనే ఉంటావా? ఇకనైనా ఇంట్లోకి రానివ్వమ్మా. లేదండి, అత్తయ్య చెప్పినట్లు పశువుల పాకలోనే ఉంటాను. అయ్యో, అది అప్పుడు చెప్పాను. నీ తప్పు తెలుసుకున్నావుగా. ఇక నేను చెప్పినట్టుగా చేస్తానంటున్నావుగా. కాబట్టి నువ్వు అక్కడ ఉండాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండొచ్చు. ఇంకేమవని, అమ్మ చెప్పిందిగా, పద లోపలికి వెళ్దాం. అలా సురేష్ తన భార్య అనసూయను గదిలోకి తీసుకుని వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అనసూయ తన భర్త వైపు చూస్తూ, మొత్తానికి నా దారిలోకి వచ్చింది. నా మొగుడు మంచాన పడినా పర్లేదు. అది నా గుప్పెట్లోకి వచ్చింది కదా. ఇక దాని వ్యవహారాలు ఈ ఇంట్లో సాగవు. ఈ విషయం వెంటనే పద్మకు చెప్పాలి. అది కూడా సంతోషించుద్ది అంటూ అనసూయ పక్కింటి పద్మని పిలిచి మాట్లాడుతుంది. అనసూయ అన్ని విషయాలు పద్మకి చెప్తుంది. అబ్బబ్బబ్బా, మంచి విషయం చెప్పావు. అలాగని కొత్త కోడల్ని తేలిగ్గా వదిలేపాక. కొత్త కోడలు రగిలే కురువితో సమానమో. ఎప్పుడైనా సుర్రు మనకు తప్పదో. ఇప్పుడేమంటావే? అసలు విషయం చెప్పు. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంతవరకు అలా చూస్తా ఉందాం. నీ కోడలు ఎలా మెలిగిద్దో చూద్దాం.
అది నిజమే. ఇప్పుడే కదా అసలు కథ మొదలైంది. ముందుంది మొసళ్ళ పండగ. దానికి ముక్కు తడేసి సిద్ధంగా ఉన్నాను. ఇక అదేం చేయలేదులే. రెక్కలు ఎరిగిన పక్షిలాగా దాని పరిస్థితి తయారైంది. అలా అనసూయ పద్మలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వారలా మాట్లాడుకోవటాన్ని దూరం నుంచి చాటుగా గమనిస్తూ ఉంటారు అవని సురేష్. ఇక అత్తగారి పన్నాగమంతా తెలిసాక అవని ఏం చేయబోతుంది? సురేష్ తన తల్లి చేసే పనులు చూస్తూ ఉంటాడా? అవనిని ముప్పు తిప్పలు పెట్టడానికి పద్మ ఏం ప్లాన్ ఇవ్వనుంది? పద్మను అనసూయను అవని ఎలా ఎదుర్కోనుంది? ఇవన్నీ తెలియాలంటే తరువాయి భాగం వరకు ఎదురు చూడాల్సిందే. అమాయకప్పు పల్లెటూరి కోడలు, అహంకారి అత్త 4వ భాగంలో చూద్దాం. అరవింద్ కోడల్ని ఆ చేపల గండం నుంచి బయటకు ఎలా పడేయాలి అని అడిగినప్పుడు కోడలు అవని ఆలోచిస్తూ ఉంటుంది. అవని బాగా ఆలోచించి, మావయ్య, నేను చెప్పినట్టు చేయండి. మీ అబ్బాయికి ఈ విషయం చెప్పండి. ఆ తర్వాత నేను మీకు ఒక విషయం చెప్తాను, అలా చేయండి అని అతనితో ఏదో చెప్తుంది. పక్కన సురేష్ కూడా ఉంటాడు కాబట్టి మీ అత్తగారికి అస్సలు అనుమానం రాదు. భలే తెలివైన ఆలోచన ఇచ్చావు. ఇప్పుడే వాడికి ఆ విషయం చెప్తాను అంటూ సురేష్ దగ్గరికి వెళ్లి కోడలు చెప్పిన విషయాన్ని అతనికి చెప్తాడు. సరేనన్నా, తప్పకుండా అని సురేష్ అంటాడు. చాలా సమయం తర్వాత మావగారు చేపలు తీసుకుని ఇంటికొస్తాడు. దానిని చూసి అత్తగారు చాలా సంతోషపడుతూ, ఏమండి, నిన్న పడిన చేపలు వేరు, ఈ రోజు పడిన చేపలు వేరు. వీటి రుచి కూడా చాలా బాగుంటది అనుకుంటా. అమ్మాయి జత పులుసు పెట్టించండి. అందుకు అరవింద్ సరే అని అంటాడు. ఇంతలో సురేష్ పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడికొస్తాడు. అమ్మా, నాన్నెంత పని చేశాడో తెలుసా అంటూ లోపలికొచ్చి అతన్ని చూసి, ఓ ఇక్కడే ఉన్నావా? అమ్మా, అసలు నాన్న ఏం చేశాడో తెలుసా? చేపల చెరువు దగ్గరికి వెళ్లి చేపలు పడుతున్నాడు. రేయ్ పెద్దగా అరవబాక, కాల్ ఎంటది. నేనే పంపించాను గాని ఇప్పుడేమైంది? ఏంటి, నువ్వు పంపించావా? ఏమైందో తెలుసా? ఆ చేపల చెరువు ఎవరో అద్దెకి తీసుకున్నారంట. అందులో చేపలు పడుతున్నాడని తెలిసి అక్కడ సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఒక్క నాన్న చేపలు పట్టింది మొత్తం రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ ఓనర్ చూస్తే పంచాయతీ పెట్టించి జరిమానా విధిస్తాడు. ఆ మాట వినగానే అత్తగారు చాలా కంగారు పడిపోతారు. వామ్మో, ఆ జరిమానాలంటే లక్షలు విధిస్తారనుకుంటారా? ఒరే, ఏదో ఒకటి చేసి మీ నాన్నని దీని నుండి బయటపడేరా. అక్కడ నాకు స్నేహితుడున్నాడు కాబట్టి సరిపోయింది. వాడే ఇదంతా చెప్పి ఆ వీడియో డిలీట్ చేశాడు. లేకపోతే చాలా పెద్ద గొడవే అయ్యేది. మన పరువు పోయేది. దానికి తోడు డబ్బులు కూడా పోయేవి. ఇంకెప్పుడు అటు వెళ్ళొద్దని చెప్పు నాన్నకి అని కోపంగా చెప్పి సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదంతా విన్న అనసూయ, యావండి, పాడు చేపలు లేకపోతే లేకపోయినలే గాని మీరు మాత్రం అటు వెళ్ళబాకండి అని అంటుంది. అందుకతను సరేలే, ఇంకెప్పుడు వెళ్ళను అని చెప్పి చేపలు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా చాటుగా చూస్తున్న అవని నవ్వుకుంటుంది. వేసిన ప్లాన్ సరిగ్గా అమలైందని వాళ్ళందరూ సంతోషపడతారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అది ఆదివారం కావటంతో అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. అవని ఇంట్లో వాళ్లతో ఇలా అంటుంది, మనందరం సరదాగా బయటికి వెళ్దాం. ఆ మాట వినగానే అత్తగారు తన మనసులో, ఏంటి సరదాగా బయటికి వెళ్దామంటుంది కోళ్ళో? బయటికి హోటల్కి వెళ్ళాలి, నచ్చింది ఆర్డర్ పెట్టుకుని తింటే అక్కడ హోటల్ బిల్లు చాలా అయిపోద్ది. తర్వాత సినిమాలు అంటది, సినిమాలకి డబ్బు. తర్వాత షాపింగ్ అంటది, బట్టలు గాని ఇంట్లో వస్తువులు గాని. అమ్మో, చాలా డబ్బులు అయిపోవు. ఇప్పుడేం చెప్పాలి అని అత్తగారు ఆలోచిస్తూ ఉండగా అవని అత్తగారి వైపు చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది, ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయని మా అత్తయ్య ఆలోచిస్తూ ఉంటుంది అనుకుంటా. ఖచ్చితంగా వద్దనే అంటదామా అని అనుకుంటూ ఉండగానే అత్తగారు బయటికి, అమ్మ అవని, నువ్వన్నట్టుగానే అందరం బయటికి వెళ్దాంలే, నేను తీసుకెళ్తానుగా అందరినీ అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. త్వరగా రెడీ అయ్యి అందరూ బయటకొస్తారు. అందరూ తాము ఎక్కడికి వెళ్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటారు. తీరా చూస్తే అత్తగారు వాళ్ళందరినీ కూరగాయల మార్కెట్కి తీసుకుని వెళ్తుంది. ఏంటత్తయ్య, బయటికి వెళ్దామంటే కూరగాయల మార్కెట్కి రావడమా? ఇది కూడా బయటికి రావడమేగా. మనకు కావలసిన కూరగాయలు అవి తీసుకుని వెళ్ళొచ్చు. అంతేలే, పాడైపోయిన కూరగాయలు తీసుకురావడమేగా మీ పని అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దూరంగా ఒక వ్యక్తి చీరలమ్ముతూ కనిపిస్తాడు. ఈ మార్కెట్లో కూరగాయలే కాదు, చీరలు కూడా అమ్ముతున్నారు. ఇది కేవలం కూరగాయల మార్కెటే కాదు, ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. అమ్మ అవని, నీకేం కావాలో అవి తీసుకుపో, చీరలు ఇక్కడ బాగుంటాయి. అప్పుడు అవని తన మనసులో, అత్తగారు ధైర్యంగా చెప్పారంటే ఖచ్చితంగా ఆ చీరలు 100-200 రూపాయలు ఉంటాయి. ఇక సురేష్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది అవని.
నిజంగానే అక్కడ చాలా చవకగా 200 రూపాయల చీరలుంటాయి. అవని ఆ చీరలమ్మే వ్యక్తితో, ఏంటండి ఇంతకంటే గొప్ప చీరలే మీ దగ్గర ఉండవా? ఉండవు తల్లి, ఇక్కడివి కొనటమే ఎక్కువ. ఈ దగ్గరలో షాపింగ్ మాల్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఆ వ్యాపారి పక్కనే ఉంది అని చెప్పటంతో సురేష్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది అవని. అత్తగారు కూరగాయలు తీసుకునే పనిలో ఉంటే వాళ్ళిద్దరూ షాపింగ్కి వెళ్లి ఒక పట్టు చీర కొనుక్కొని హడావిడిగా మళ్లీ ఆ చీరలమ్మే వ్యక్తి దగ్గరికి వచ్చేస్తారు. చూడు బాబు, ఈ చీరలు నీ దగ్గరే 200 రూపాయలకి తీసుకున్నావని చెప్పు. ఇంత కాస్ట్లీ చీరలు ఎందుకు ఇచ్చారని మా అత్తగారు అడిగితే షూటింగ్స్ వాళ్ళు తీసేసిన చీరలండి అని ఏదో ఒకటి చెప్పు. అట్ట చెప్తే నాకేంటమ్మా లాభం? ఇదిగో ఈ 200 రూపాయలు తీసుకో అని 200 రూపాయలు ఇస్తుంది అతనికి. అతను సరే అంటాడు. ఇక చీరలు తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్తుంది అవని. చూసి అత్తగారు ఆశ్చర్యంగా, ఏంటమ్మా ఈ చీరలు చూడడానికి ఖరీదైన చీరలాగున్నాయి, ఎంత ఖరీదు పెట్టి తీసుకున్నావు? 200 రూపాయలు అత్తయ్య. అత్తగారు అనుమానంగా, అవునా, ఇప్పుడే వస్తానాగు అంటూ ఆ వ్యాపారి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఆ వ్యాపారి నిజంగానే అవి 200 రూపాయల చీరలు అని చెప్పటంతో ఆమె చాలా సంతోషపడుతూ వ్యాపారితో, అట్టాంటి ఉంటే నాకు కూడా చూపించు, బయటికి వెళ్ళేటప్పుడు బాగా ఉపయోగపడతాయిగా. ప్రస్తుతానికి అవి అయిపోయాయమ్మా, మళ్ళీ ఓ నెల తర్వాత వస్తాయి, అప్పుడు ఇస్తానులే. అత్తగారు ఆ మాట విని మరిచిపోకుండా చెప్పు అని అతనితో చెప్పి అక్కడి నుంచి తిరిగి అవని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత కావాల్సినవన్నీ తీసుకుని అందరూ ఇంటికి వెళ్తారు. ఈ విధంగా అత్తగారిని తన తెలివితేటలతో బురిడి కొట్టిస్తూ ఉంటుంది కోడలు. కొన్ని రోజులు ఇలా గడుస్తాయి. ఒకరోజు సురేష్కి చికెన్ తినాలి అనిపించి తన భార్యతో చెప్తాడు, నాకు చికెన్ తినాలనుంది. ఇంతలో మామగారొచ్చి ఓ మంచి ఆలోచన చెప్పమ్మా అనటంతో వాళ్ళు సరే అంటారు. కోడలు ఒక సలహా ఇస్తుంది. కోడలి సలహాతో మామగారు ఒక కోడిని తీసుకురావటం, దాన్ని పెరట్లో వదిలిపెట్టడం చేస్తారు. దాన్ని అత్తగారికి చూపించి, ఎవరిదో కోడి తప్పిపోయిచ్చిందనుకుంటా, ఎవరికి తెలియకుండా మనం దాన్ని మసాలా చేసుకుందాం. అందుకు అత్తగారు సరే అంటుంది. ఇక దాన్ని పట్టుకుని కూరొండుతారు. అందరూ తృప్తిగా తింటారు. ఈ విధంగా కోడలు తెలివితేటలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఓ రోజు అత్తగారు వాళ్లతో, కాళ్ళు వచ్చిన వేళ విశేషం ఏమిటో గాని తను అడుగు పెట్టిన దగ్గర నుండి మన ఇంటికి అన్ని చావగ్గా వస్తున్నాయి. మనకి లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుల్లో నిజం తెలిస్తే ఏమైపోతారో ఏమో అనుకుంటూ పైకి మాత్రం అవునవును అని సమాధానం చెప్తూ ఉంటారు. అలా ప్రతిరోజు ఇంటికి ఏదో ఒక రూపంలో చవక వస్తువులు రావటం అత్తగారికి ఎందుకో అనుమానంగా ఉంటుంది. ఓ రోజు తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎందుకో నాకు అనుమానంగా ఉంది, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారనుకుంటా. లేకపోతే ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి అన్ని చవకగా ఎందుకు వస్తాయి? వీళ్ళ ముగ్గురు కలిసి నన్ను మోసం చేస్తున్నారా? అసలు విషయం ఏంటో అర్థం కావట్లా. ఒకవేళ ఇదే నిజమైతే ఏదో ఒక రోజు వీళ్ళని ఉన్న పలంగా పట్టుకొని ఒక్కడికొక్కడే నిలదీస్తాను. అప్పుడు వీళ్ళ యొక్క అసలు రంగు బయటపడుద్ది అని అత్తగారు అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు కోడలు, మామగారు, సురేషు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, నీ పుణ్యమా అంటూ ఈ ఇంట్లో నాకు కావాల్సింది తింటున్నాను, నాకు నచ్చినట్టుగా ఉంటున్నాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఒక్కడవే కాదు నాన్న, నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ పిసినార్తనం ఎలా ఉన్నా మనం మాత్రం సంతోషంగా ఉంటున్నాం. ఇదంతా కేవలం నా భార్య అవని తెలివితేటల వల్లే సాధ్యమవుతుంది. నాదే ఉంది, ఏదో ఆలోచించి చెప్తున్నాను అంతే. అది అత్తగారికి ఏం అర్థం కాకుండా మేనేజ్ చేస్తున్నారు మీరు. ఆయన ఇది ఎంతకాలం తాగదండి. ఏదో ఒక రోజు అత్తగారికి అనుమానం వస్తుంది. అప్పుడు మన ముగ్గురు సంగతి అయిపోతుంది అంతే. ఆ మట్టి బుర్రకని తెలివితేటలుంటే ఎప్పుడూ కనిపెట్టేసేది, దానికంత సీన్ లేదులే అని చెప్తూ ఉండగానే ఇంతలోనే అత్తగారు ఈ మాటలన్నీ విని అక్కడికొచ్చి చాలా కోపంగా, నాకన్ని తెలివితేటలు లేవులేండి, అందుకే మీరంతా నన్ను ఆడుకుంటున్నారు అని పెద్దగా అంటుంది. అంతే, వాళ్ళందరూ చాలా భయంతో అనసూయ వైపు చూస్తూ ఉంటారు. అవని, నువ్వు నన్ను మోసం చేస్తావా? అసలు నువ్వు ఇట్ట చేస్తావని నాకు నిన్నటి వరకు అనుమానం రాలేదు. ఈ రోజు అనుమానం వచ్చింది. నా అనుమానమే నిజమైంది అని అత్తగారు తిడుతూ ఉంటుంది. సురేష్, అరవింద్ మాట్లాడకుండా అలా ఉండిపోతారు. కోడలిప్పుడు అత్తగారి నుంచి ఎలా తప్పించుకుంటుంది? అసలు అత్తగారి బారి నుంచి తప్పించుకోవటానికి అవని ఏం ఆలోచన